మేమేదో వచ్చినాం మీరేదో చెప్పిండ్రో షోలు ఒప్పుకుంటా పోలేం మేము. ఉదయం టిఫిన్కు లాస్ట్కు వెళ్తే గుడ్లు ఉండడం లేదు. ఎందుకు నెంబర్ కదా గుడ్డు. ఉమా అక్క పిల్లలకు ప్రేమతో వడ్డించడం లేదు, అందరినీ తిట్టుకుంటూ కసురుకుంటూ వడ్డిస్తుంది. ఉమా అంటే ఎవరు? వంటామే పిలిపిండి వాళ్ళు. ఉమాకి నువ్వా? ఏం బాగా తిడతా ఉన్నావు అందరినీ? ఇట్నే తిట్టావు, నేను అబద్ధాలు చెప్తా ఉన్నా కదా. ఇప్పుడు నీకు ఈ పేపర్లో పిల్లలతో రాపిచ్చాను, నువ్వు ఇస్తా ఉంటావు చదువుతా ఉంటావా? నువ్వు చెప్పు. అందుకే మేము వీడియోలు తీస్తూ ఉంటాం. కామని చెప్పేస్తారు అబద్ధం. ఈవెన్ మార్చండి అమ్మా, ఎక్కడికన్నా ఈవెన్ మార్చండి. ఉందమ్మా నీ దగ్గర GOMS నెంబర్ 8 పేపర్ ఉందా? ఉందా? ఉంది. నేను తెలుసా అవన్నీ? నోటెడ్ అయినా మీకు అన్నీ? మేము అడిగితే చెప్పగలరా? ఎక్స్పైర్ డేట్ చూసుకో. ఇది ఎవరు ఇచ్చారమ్మా మీకు? గవర్నమెంటేనా? ఎంత పడుతుంది ఇది? మొన్న ఒక హాస్టల్లో 2000 ఇచ్చాను 2 కొనమని. 2 వస్తాయా? ఒక హాస్టల్లో మొన్న పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పూరీలు చేయట్లేదంట, ఇవి లేవని. ఎన్ని 3 ఇస్తారమ్మా పూరీస్? ఎన్ని? 4 3 ఇస్తారు. అంటే 500 స్ట్రెంగ్త్ అంటే దాదాపు 5 మూలు 15, దాదాపు 1600 1700 పూరీస్ 1600 చేయాలి. ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి? 3 డేస్కి. ఆఫ్టర్నూన్ కర్డ్ ఇస్తున్నారా? మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా? చిక్కీ ఇస్తున్నారా ఎవ్రీడే? ఈవినింగ్ స్నాక్స్ బాయిల్డ్ ఎగ్ 6 ఇస్తున్నారా? 6 ఎగ్స్ ఇస్తున్నారా? మీ భాష నాకు కొంచెం అర్థం కాదు, నా భాష మీకు. చికెన్ ఈచ్ స్టూడెంట్ హౌ మెనీ గ్రామ్స్? మామూలుగా అయితే 170 అలా ఉంది. 170 అలా ఏం కాదు, 175 ఇంటర్మీడియట్ పిల్లలు. 10th వరకు 150 ఉన్నారు. 157.5 కరెక్ట్ చెప్పండి మీరు. మేమైతే 125 130 అలా పెడతాం సార్. ఓకే. నిన్న మాకు 435 స్టూడెంట్స్ ఉన్నారు. 61 kgs ఇస్తాం సార్. 130. ఓకేలే, కొంచెం మెనూ అడ్జస్ట్మెంట్. మీ పర్ క్యాపిటా సరిపోతుందా మీకు? ఎప్పుడైనా మిగులుతుందా? మిగలదు, సరిపోతుంది. APSW ఎవరు? మీరు కదా. మీరు SC హాస్టల్ పోస్ట్ మెట్రిక్. నేను అదే చెప్పాను నిన్న. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఇది గురుకుల పాఠశాల. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మీ మెనూ వీళ్ళ మెనూ సేమ్. వీళ్ళు 6 eggs ఇస్తూ ఉన్నారు, మధ్యాహ్నం కర్డ్ ఇస్తూ ఉన్నారు. చికెన్ 130 125 140 అట్లా ఇస్తున్నారు. 175 గ్రామ్స్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇవ్వాలా, 10th వాళ్ళకు 157.5 గ్రామ్స్ ఇవ్వాలి. వీళ్ళకి సరిపోయినప్పుడు మీకు ఎందుకు సరిపోదు? ఆమె సరిపోలేదు సార్, అడ్జస్ట్ కాలేదు సార్ అని చెప్పారు కదా. BC హాస్టల్ నేను చెప్పేది. BC హాస్టల్ ముఖ్యంగా. SC హాస్టల్ అంటే SC పోస్ట్ మెట్రిక్ వాళ్ళకు కొంచెం వర్కర్స్ శాలరీస్ లేవు, మీకున్నాయి. మేము ఫస్ట్ పోయింది మీ BC హాస్టల్కే నిన్న మార్నింగ్. ఆమె సరిపోవడం లేదంటుంది, వీళ్ళకి సరిపోయింది కదా, మీకు ఎందుకు సరిపోదు? చెప్పండి నో ప్రాబ్లం. ఒక 100 దాటాక అడ్జస్ట్ అవుతుంది సార్. బిలో 50 60 నిజంగా అడ్జస్ట్ అవుతుంది సార్. నేను కూడా వార్డెన్గా చేశాను. నేను కాదనట్లేదు. అదే మీ BC హాస్టల్లో మార్నింగ్ మిల్క్ ఇవ్వట్లేదు, ఒక కర్రీ ఇస్తున్నారు. అరే దానికి మీనింగ్ ఉండాలండి. ఆవిడ ఇవ్వకపోవడం తప్పే సార్. ఆవిడ ఇవ్వట్లేదు. ల్యాబ్స్ ఉంది సార్ ఆవిడ దగ్గర. నెంబర్ ఆఫ్ చాలా ఉన్నాయి ల్యాబ్స్. వరస్ట్ ఫెలో మీరేమన్నా అనుకోండి, ఓపెన్గా చెప్తా ఉన్నా. పిల్లలండి డిగ్రీ బీటెక్ పిల్లలు ఉన్నారు ఆడ. బీటెక్ పిల్లలు వాళ్ళు ఎట్లా చెప్పండి? మేనేజ్ చేస్తాం. ఇప్పుడు 175 గ్రామ్స్ చికెన్, అట్లీస్ట్ 125 అన్న. మిల్క్ 200 గ్రామ్స్ ఇవ్వాలి మనం, 150 అన్న. అమ్మాయి దగ్గర ల్యాబ్స్ ఉంది సార్. కర్రీస్ 2 కర్రీస్ ఉంటే 1 కర్రీ చేస్తుంది. మధ్యాహ్నం పెరుగు ఇంతవరకు పెట్టలేదు ఆమె. మధ్యాహ్నం పూట పెరుగు ఇంతవరకు పెట్టలేదు. అది ఎంతవరకు సమంజసం? అది పొద్దున ఫస్ట్ వస్తానే అదే చూసినా ఆ నుంచి నాకు మైండ్ అప్సెట్ అయింది, ఓపెన్గా చెప్తున్నాను. మళ్ళీ మేడం వాళ్ళదన్నా అంటే కొంచెం మేడం వాళ్ళు నేను 2-3 చూశాను. రాత్రి ఒకదాన్ని పోయాను పోస్ట్ మెట్రిక్. ఆ పాప ఓపెన్గా చెప్పింది, సార్ మా పరిస్థితి ఇది. మీ BC హాస్టల్కి ఇంకోదానికి పోయాను, ఆ లోపల ఉన్నదానికి. ఆమె బాగానే పర్వాలేదు మేనేజ్ చేస్తూ ఉంది.
ఈమె ఎందుకు మేనేజ్ చేయడం లేదు? ఈ సాయిబాబా టెంపుల్ పక్కన ఉండి ఆమె ఎందుకు మేనేజ్ చేయడం లేదు? లోపము వాళ్ళలో ఉందండి. వాళ్ళు మేము సంపాదించుకోవాలంటే అండి మన వంటలు భోజనాలు ట్రాన్స్పరెన్సీ లేదు, అకౌంటబిలిటీ ఉండదు. ఈరోజు పెట్టినామా, తినేసిందా, తెల్లారిందా, కథం అయిపోయింది దాని పని. దీనికి పో అంటే కెర్నల్స్ మనం దయచేసి పెట్టచ్చు దానివల్ల. అమ్మా చెక్క పురుగులు ఉన్నాయి అక్కడక్కడ, మీరు ఎండబెట్టండి అమ్మా, ఎండబెట్టండి. కొంచెం వేపాకు గీపాకు వేయండి. ఇది ఏంటంటే గన్ని బ్యాగ్ అయితే బయటకు వెళ్ళిపోతాయి, దీంట్లో బయటకు వెళ్ళిపోవు. మీకు మంత్లీ వన్స్ అని వచ్చేది, మంత్లీ వన్స్ వస్తే పట్టకూడదు. డిఎం గారు కొంచెం చెక్క పురుగులు వస్తూ ఉన్నాయి చూడండి. కొంచెం ఏదైనా ఓల్డ్ స్టాక్ ఏమైనా పడిందా ఏంది? దీంట్లో ఏం లేవు, తీసేసాం ఇప్పుడే. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రైస్ దించుతారా తెచ్చి? డబ్బులు ఏమన్నా కొంచెం తీసుకుంటారా? అంతేగాని డబ్బులు ఇవ్వకండి. ఈడ అసలే సరిపోక అగసాట్లు పట్టి వస్తా ఉన్నాం. మళ్ళీ మీరు వాళ్ళు 1000-2000 డబ్బులు అడిగితే ఇస్తే అయ్యే పని కాదు. నా పేరు చెప్పండి వాళ్ళకి ఎవరైనా సరే, లేదంటే నాకు ఫోన్ చేయండి. ఏం లేదు మేడం, మీరు కూడా గట్టిగా చెప్పండి వాళ్ళకు. వీళ్ళు హాస్టల్ దగ్గర డబ్బులు తీసుకుంటా ఉన్నారు. అనకాపల్లిలో కూడా ఒక హాస్టల్లో 1000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. గట్టిగా చెప్పండి. వాళ్ళకి డబ్బులు సరిపోక సస్తా ఉంటే మీరేందా డబ్బులు అడిగేది? శవం మీద పేలాలు ఎదుర్కొన్నట్టు ఉంటుంది. చూడండి అది తప్పు. వాళ్ళకి 3 కూలీలు ఇస్తున్నాం మనం. మేము పోతున్నాయా? ఆడ దించిన కూలి ఇస్తున్నాం, మళ్ళీ ఎత్తే కూలి ఇస్తున్నాం, ఈడ దించే కూలి ఇస్తున్నాం. ఇంకా ఆశపడితే ఎట్లా? వాళ్ళు కరెక్ట్ కాదు. వీళ్ళు దీంట్లో మెనూలో అండి. మనం ఈడ నేను ఒకటే చెప్తున్నా హాస్టల్స్ అందరికీ, మేము ఈడ ఒక కాఫీ తాగినా పిల్లలు కడుపు కొట్టినట్టే. ఒక ఆగస్ట్ 15th పండగ చేసినా కానీ పిల్లలు కడుపు కొట్టినట్టే. అందరం మన స్టాఫ్ అంతా ఒక టీ తాగినా కడుపు కొట్టినట్టే. ఇదందరూ మనసులో దృష్టిలో పెట్టుకోండి. ఇచ్చేదే 1600-1400. ఎవరన్నా ఇంటే కన్నా నవ్వుతారు, నాకు కామెంట్లు పెడతా ఉంటారు. 46 రూపాయలు 67 పైసలతో ఎట్ట పెడతారు అన్నం? అరే బాబు రైస్ కాదురా నాయన, రైసు 1 రూపీ తీసుకుంటామా అని చెప్పి అది చెప్తా ఉంటాం. చెప్తున్నా నేను జనరల్గా. అట్లా మనం ఏ చర్య చేసినా పిల్లల కడుపుల మీద ఎఫెక్ట్. వాళ్ళ మెనూ డివేట్ అవుతుంది, వాళ్ళ మెనూ కన్జ్యూమ్ అవుతుంది. ఆ క్వాంటిటీ మినిమం చేసుకోవాలి. అట్లా ఇబ్బందులు ఉంటాయి. బియ్యం కొంత ఎండలో పెట్టేయమ్మా.